వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తా. ఇది ఏమన్నా ఇది, అందుకే నేను స్క్రీన్ మీద ప్లే చేయట్లేదు. ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది, చూడొచ్చు. చూసారు కదా, చిన్నారుల ప్రాణాలు పోతే ఉగ్రవాదులను వదిలేసి దేశాన్ని రక్షించే భారత సైన్యం మీద నిందలేస్తారా? మణిపూర్లో జరుగుతున్న ఈ ఉకృత రాజకీయాల వెనుక అసలు రంగు బయటపడాలి. మణిపూర్లో ఓ ఇంట్లో బాంబు పేలుడు సంభవించి 2 చిన్నారులు మరణించారు. నిజానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఆ అనుమానిత ఉగ్రవాదికి వ్యతిరేకంగా నిరసనలు జరగాలి. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ భద్రతా దళాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ నిరసనలు చేస్తున్న వారిలో అత్యధికులు ఒక విశిష్ట గుర్తింపు ఉన్నవారే కనిపిస్తున్నారు. మీరు వీడియోలో కూడా చూశారు. పేలుడు చేసింది ఉగ్రవాది, కానీ టార్గెట్ అయింది మాత్రం మన సైన్యం. భద్రతా దళాల మనోధైర్యాన్ని దెబ్బతీసే కుట్ర. మౌనం వీడండి, నిజాన్ని నిలదీయండి. దీని వెనుక అసలు కారకులకు శిక్ష పడేదాకా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.